ఎంత సచ్చినా సిగ్గు రానంటూ ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ప్రస్తుతం మొత్తం దుమ్మెత్తిపోస్తున్న తీరు కూడా మార్చుకోని పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ పాకిస్తాన్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన పాక్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చింది. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపై సల్మాన్ ఖాన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా సల్మాన్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రాంతాల పేరు చెప్పినందుకే ఇలా ఉగ్రవాదిగా ముద్రవేయడం సబబు కాదని సల్మాన్ అభిమానులు మండిపడుతున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు అనిపిస్తుందని, అందుకే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సల్మాన్పై టెర్రరిస్టు ముద్ర వేసిందని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని, తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలామంది ఉన్నారని సల్మాన్ అన్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. పాకిస్తాన్, బలూచిస్తాన్ను సల్మాన్ ఖాన్ వేరువేరుగా ప్రస్తావించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా సల్మాన్ పేరు 4వ షెడ్యూల్లో చేర్చింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సల్మాన్ లేదా ఆయన బృందం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు సల్మాన్ వ్యాఖ్యలు బలూచిస్తాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం ఆనందాన్ని కలిగించాయి. ఈ విషయంపై ప్రపంచ దేశాలు మాట్లాడేందుకు భయపడుతున్న సమయంలో సల్మాన్ ధైర్యంగా బలూచిస్తాన్ గురించి మాట్లాడారని వేర్పాటువాద నేతలు మెచ్చుకున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్. దేశ గ్యాస్ ఉత్పత్తిలో ఆ ప్రాంతం 40% వాటాను కలిగి ఉంది. అయితే తమ ప్రాంతానికి తగిన అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అయితే సల్మాన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదా అనుకోకుండా మాట్లాడినవా అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ ఘటనతో ఆయన పేరు మరోసారి అంతర్జాతీయ రాజకీయ నేతల్లో చర్చల్లో నిలిచింది.